ఎంపీ యూపీఎస్ ఈరవాడ. ఈరోజు చెప్పుకుంటాను టాపిక్ మొక్కలోని ప్రత్యుత్పత్తి ముఖ్యమైన భాగం పుష్ప. పుష్పంలోని భాగాలు రక్షక పత్రావళి, ఆకర్షణ పత్రావళి, కేసరావళి, అండకోశం. మనం పుష్పంలోని భాగాలు తెలుసుకుందాం. పట్టుకునే కాడని పుష్ప బృందం అంటారు. ఉబ్బెత్తుగా ఉన్నదాన్నేమో పుష్పాసనం అంటారు. ఇది పచ్చగా ఉండేదాన్నేమో రక్షక పత్రావళి అంటారు. ఈ రంగురంగుల ఉన్న పత్రాలని ఆకర్షక పత్రావళి అంటారు. ఈ మధ్యలో కీలం అంటారు. ఈ పైన కీలాగ్రం అంటారు. వీటినేమో కేసరవళి అంటారు. కేసరవళిలో మనకు ఇలాంటి పుప్పొడి రేణువులు ఉంటాయి. వీటిని పరాగ రేణువులు అని అంటాం, పరాగ కోశాలు. ఇందులో పుప్పొడి కణాలు, పరాగ రేణువులు అనేటువంటి పురుష ప్రత్యుత్పత్తి కణాలు ఉంటాయి. ఓకే, ఇప్పుడు మనం మందార తీసుకుంటే శాంపిల్గా చెప్పింది కదా. ఇది పుష్ప బృందం, ఇవి రక్షక పత్రాలు. రంగురంగులు ఆకర్షణీయంగా కీటకాలను ఆకర్షించడానికి పుష్పాలు ఎప్పుడు రంగురంగులుగా అందంగా ఉంటాయి, ఆకర్షించడానికి. ఇవి రక్షక పత్రాలు. మనం ఇక్కడ చూస్తున్నామా, ఇది కేసర దండం, కేసరావళి కట్ట దండం. దీని పైన ఉన్నటువంటి మన పరాగ కోశాలు, పుప్పొడి రేణువులు. మధ్యలో మనకు కీలాగ్రం అనేది ఉంటుంది. ఇది తొలగించిన నేను కీలాగ్రము. ఈ కీలాగ్రం నుంచి మనం కట్ చేసి చూస్తే మనకు ఏం కనిపిస్తుందంటే ఇక్కడ అండకోశం అనే భాగం అనేది కనిపిస్తుంది. చూసారా, అండకోశం అనే భాగం అనేది కనిపిస్తుంది. ఈ మందార అనే పుష్పంలో మనకు 4 వలయాలు ఉన్నాయి కదా. రక్షక పత్రాలు ఒకటి తొలగిస్తున్నా నేను. ఇది 1వ వలయం. రెండవ వలయం ఏంటి? పత్రావళి తొలగించేస్తాం. అవునా. ఈ మధ్యలో మనకి ఏముంది? కీలాగ్రం. అలాగే మనం ద్విలింగ పుష్పాలు అంటాం. ఎందుకు? రెండు ఉంటాం. ఇంకొక ఎగ్జాంపుల్ మనం ఉబ్బెత్త తీసుకున్నాం. ఇది పుష్ప బృందం, ఉబ్బెత్తగా ఉన్నది పుష్పాసనం. నేను రక్షక పత్రాలు తొలగించిన ఈ విధంగా రక్షక పత్రాలు ఉంటాయి. ఆకర్షణ పత్రాలు చూడండి, రంగురంగులుగా ఉంటాయి. ఇందులో తెలుపు రంగు పుష్పం ఉంది. మనకి ఇందులో కేసరాల కట్ట చూస్తున్నాం. కేసరావళి కట్ట ఉంది, చూసారా. ఇందులో ఎన్ని కేసరాలు ఉన్నాయి? 1 2 3 4 5 కేసరావళి. పైన ఉన్నటువంటివి పరాగ కోశాలు. మధ్యలో మనకి ఇక్కడ కీలము, కీలాగ్రం అనేది ఉంది. అవునా, ఇది కీలం. కిందికి వెళ్ళి చూస్తే మనకి ఏం కనిపిస్తుంది? అండకోశం అనేది ఉంటుంది. ఇది అండకోశం అనే భాగం ఉందా, కనిపిస్తుందా? ఉంటాయి చిన్న చిన్న కీటకాలు. ఇవన్నీ చూడండి, రక్షక పత్రాలు తొలగించిన ఆకర్షణ పత్రావళి, పరాగ కోశాలు, కీలము, కీలాగ్రము, అండకోశం. ఇది సంపూర్ణ పుష్పం. అవునా, సంపూర్ణ పుష్పం. ఎందుకంటే ఇది కూడా మందార కూడా మనకు సంపూర్ణ పుష్పమే. అన్ని భాగాలు ఉన్నాయి. ఇందులో 4 వలయాలు ఉన్నాయి. అవునా, ఈ 2 కూడా సంపూర్ణ పుష్పానికి ఎగ్జాంపుల్. అదేవిధంగా కేసరావళి, అండకోశం కూడా ఉంది కాబట్టి ఇవి ద్విలింగ పుష్పాలు. అలా కాకుండా మనం ఇప్పుడు గుమ్మడి తీసుకున్నాం. ఓకే, ఇందులో చూద్దాం. చూడండి, పుష్పవృంతం, రక్షక పత్రాలు, ఆకర్షణ పత్రాలు. ఇది ఓన్లీ కేసరావళి మాత్రమే ఉంది. చూడండి జాగ్రత్తగా, గుమ్మడిలో కేసరావళి మాత్రమే ఉంది. అండకోశం అనే భాగం ఉందా? లేదు. ఓకే, ఇది ఓన్లీ కేసరావళి మాత్రమే ఉంది కాబట్టి ఇది మేల్ ఫ్లవర్, పురుష పుష్పం. ఓన్లీ కేసరావళి మాత్రమే ఉంది. దీన్ని ఏకలింగ పుష్పం అంటాం, పురుష పుష్పం అంటాం. అలా కాకుండా ఇంకొకటి తీసుకుందాం. చూడండి, ఇది కూడా గుమ్మడియే కానీ ఇక్కడ మనకు స్త్రీ పుష్పం, అండకోశం అనేది ఉంది. ఇవి రక్షక పత్రాలు, ఆకర్షణ పత్రాలు. ఇది కీలాగ్రము. ఇక్కడ మనకు అండకోశం అనేది ఉంది. ఇది ఫీమేల్ ఫ్లవర్ అంటే స్త్రీ పుష్పం. చూడండి, ఇవి 2 ఏకలింగ పుష్పాలు. అవునా, ఇది పురుష పుష్పంలో కేవలం కేసరావళి మాత్రమే ఉంది, అండకోశం లేదు. స్త్రీ పుష్పంలో కీలాగ్రం, కీలం ఉంది, అండకోశం ఉంది. ఇది స్త్రీ పుష్పము, ఇది పురుష పుష్పం. మేల్ ఫ్లవర్, ఫీమేల్ ఫ్లవర్. ఇవి ఏకలింగ పుష్పాలు. అలా కాకుండా మనకు ఉమ్మెత్త కానీ మందార కానీ ఇవి మనకేంటి? ద్విలింగ పుష్పాలు. ఇందులో కేసర